నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు. కవితలో కైండ్స్ ప్రారంభోత్సవం. నేత్రదానం గొప్ప దానం. గోదోర్కంలో దత్తాత్రేయ వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. యథార్థం విపరేతనః అర్చన ప్రార్చన ప్రియమేధాసో ప్రియం వర్ధిష్యమాయుష్యమారోగ్యమావిదాశోభమానం మహీయతే మంగళం దీర్ఘమాయుః. ఓం దక్షం జ్యోరావృణీమహే యజ్ఞాయ ఘాతుం యజ్ఞపదే దేవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం దిగాతు షణ్ణాస్తద్ధిపదే పించదుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రాక్ష. కేంద్ర మాజీ మంత్రి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈరోజు గోదావరికనికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన దత్తాత్రేయకు పూర్ణ కుంభంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు, సత్కరించారు. ఈ సందర్భంగా బలుమూరి అమరేందర్రావు నివాసంలో జరిగిన ప్రెస్ మీట్లో బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ మేడిగడ్డ ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టమైన రిపోర్టు ఇచ్చిందని, 1,00,000 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రజలకు పనికి రాకుండా పోయిందని, ప్రాజెక్టును రిపేర్ చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. ఉత్తర తెలంగాణలోని రైతులు సాగునీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన 3 బ్యారెక్టులోని నీరు లేకపోవడం ద్వారా భూగర్భ జలాలు అడుగంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. నీటి మట్టం కూడా చాలా పడిపోయింది. తెలంగాణ జిల్లాలో ఈ ప్రాజెక్టు పురోగతి చేయడం వల్ల భూగర్భ జిల్లాలో కూడా తగ్గడం, ఇది చాలా పర్యావరణం మీద ప్రభావం పడే అవకాశం ఉంది. సో అందుకని ప్రభుత్వం నార్దర్ ఇంట్రెస్ట్లో దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. నేను వేరే రకంగా ఏమి రాజకీయం చేయకుండా పూర్తిగా నేను ప్రభుత్వాన్ని మాత్రం 2-3 ప్రశ్నలు అడుగుతున్నాను. ఏదంటే ఈ యొక్క ఏదైతే సుమారుగా ఈ గణాంకాలు లెక్కలు అనేది ప్రాథమికంగా వెళ్ళకుండా ప్రభుత్వం అత్యధికమైన నీరు ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి గోదావరి.
ఏదైతే సాగునీటి ప్రాజెక్టులు ఆ సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం నిధులు పెద్ద ఎత్తున కేటాయించాలి. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. మంత్రి శ్రీధర్ బాబు తిరుగులేని నేత అని పలువురు పేర్కొన్నారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా గంభీరంగా నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో 500 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, స్థానిక కార్పొరేటర్ దులికట్ట సతీష్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు ఉన్నారు. మంత్రి శ్రీధర్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని బ్లాక్ 1 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం రవికుమార్ ఆధ్వర్యంలో స్థానిక పోచమ్మ గుళ్ళో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బర్త్డే కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ పెద్దెల్లి ప్రకాష్, వీరబోయిన రవి యాదవ్, మానస శరత్, గడ్డం శేఖర్, బొమ్మక రాజేష్, సింహాచలం వెంకటరమణ, మల్లికార్జున్ తదితరులు ఉన్నారు. అలాగే మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యురాలు సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 500 మంది నిరుపేదలు, రోగుల సహాయకులు, ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు భోజనాలను అందజేశారు. ఈ సందర్భంగా సనా ఫక్రుద్దీన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీదుల సారంగపాణి, రియాజ్, షాహిద్, అజర్, మజహర్, రవి, కృష్ణ తదితరులు ఉన్నారు. స్థానిక లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుక జరగగా ముఖ్య అతిథిగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి హాజరై బర్త్డే కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మహిళా కార్మికులకు చీరలు, బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొప్పుల శంకర్ మాట్లాడుతూ శ్రీధర్ బాబు భవిష్యత్తులో ఇంకా గొప్ప స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ నాయకులు మాదాసు శ్రీనివాస్, ముస్కె రవికుమార్, మహమ్మద్ తాజ్, సీనియర్ న్యాయవాదులు మేడ చక్రపాణి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగస్వామి, మారెల్లి రాజిరెడ్డి, నాయని ఓదేలు, కార్పొరేటర్ చిదురాల నాగరాజు తదితరులు ఉన్నారు. కాగా ఎయిటింగ్టన్ కాలనీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని ఎయిటింగ్టన్ కాలనీ ప్రాంత అన్ని స్కూళ్ల నుండి 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించిన ప్రతి స్కూల్ నుండి 5 ప్రతిభావంతులను గుర్తించి వారికి, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సన్మానాన్ని రామగుండం మేయర్ మహంకాళి స్వామి చేతుల మీదుగా నిర్వహించారు. రాబోయే రోజులలో మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆజాత శత్రువు మన ప్రియతమ నాయకులు దుద్దిల శ్రీధర్ బాబు గారు ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇంకా మరిన్ని సేవలు అందించి ఉన్నత స్థాయిలో చేరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఆదర్శ ప్రాయుడు, ఆయన ప్రజల నాయకుడు, ప్రజల్లో ఉండేవాడు, మంచి నాయకుడు. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి ఉన్నత స్థానము పొందాలనేసి ఆ దేవునితో కోరుతున్నాను. ఇంకా మరొకసారి శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలోనే సామాజిక మార్పు సాధ్యమవుతుందని రామగుండం ప్రాజెక్టు స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారి అలేఖ్య పటేల్ అన్నారు. కైండ్స్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ ఆవిర్భావం సందర్భంగా రామగుండంలోని తవిత ఆశ్రమంలో పిల్లలకు స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. సిడిపిఓ అలేఖ్య పటేల్ చేతుల మీదుగా స్వచ్ఛంద సంస్థ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అలేఖ్య పటేల్ మాట్లాడుతూ ఉన్నత ఆశయంతో కైండ్స్ ఫౌండేషన్
ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. నంది మేడారం స్కూల్ ప్రిన్సిపల్ పద్మ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను ఇలాంటి పిల్లల మధ్య నిర్వహించడం శుభ సూచకమన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ డైరెక్టర్లు సుంచరి రాజశేఖర్, మిట్టపల్లి లిటిల్, గుంటి రవికుమార్, గజ్జల ప్రవీణ్తో పాటుగా ఆశ్రమ నిర్వాహకుడు వీరేంద్ర నాయక్ తదితరులు ఉన్నారు. తెలంగాణ ప్రాంతం అంతటా కూడా ఏదైనా ఆశ్రమం మంచిగా పనిచేస్తుంది, ఓన్లీ నిస్వార్థంగా పనిచేస్తున్నారు అని అంటే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది తబిత ఆశ్రమమే. దానికి ఇది ఒక మంచి ఉద్దేశం, ఇది ఒక మంచి సంస్థ. దీనికి అందరూ కూడా దేవుడు ప్రత్యేకించి అందరికి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఇక్కడ వాళ్ళందరినీ మీ ద్వారా ముందుకు సాగిస్తున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అదేవిధంగా కైండ్స్ ఇనిషియేటివ్ అనేది ఇంత యంగ్ పీపుల్ కూడా స్టార్ట్ చేయడం మనకి చాలా సంతోషంగా ఉంది. తబిత ఎట్లయితే మనకు మంచిగా రాష్ట్రం అంతటా కూడా పేరు ఉండిందో, కైండ్స్ ఇనిషియేటివ్ అనే ఫౌండేషన్ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే తక్కువ సమయంలోనే మంచి అందరికి బాధితులందరికీ కూడా మీ సేవలన్నీ అందాలని కోరుకుంటూ, అదేవిధంగా దీని యొక్క భాగంలో ఈ ఎన్జిఓలో భాగంగా నేను కూడా సపోర్ట్ చేస్తాను నాకు తోచినంత. ఫస్ట్ కార్యక్రమం కాబట్టి దీంట్లో నా తరఫున ఒక చిన్నగా ఒక 2000 రూపీస్ అనేది మీకు అందిస్తాను. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒక మంచి చిరస్థాయిగా, అంటే తబిత అంటేనే ఒక మంచి హృదయం అనేటువంటి విధంగా విరాజిల్లుతున్నటువంటి తబిత ఆశ్రమంలో ఇంత చక్కటి ఘనమైన గంభీరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా లిటిల్కు, అలాగే రాజశేఖర్కు, ప్రవీణ్ గారికి మనం ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిజంగా ఇది ఒక శుభ సూచకం. ఒక మంచి ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేయాలి, బాలల సంక్షేమాన్ని చూడాలి, మహిళల సంక్షేమాన్ని చూడాలి, వృద్ధుల సంక్షేమాన్ని చూడాలి, సమాజంలో ఒక మంచిని ఏర్పాటు చేయాలి, అంతేకాదు వాతావరణ కాలుష్యం లేకుండా చూడాలి. ఇట్లాంటి అనేకమైనటువంటి విషయాలతో ఇతివృత్తంతో ఏర్పాటైనటువంటి కైండ్స్ అనే పదం చాలా గొప్ప పదం. మరి కైండ్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఈ ఆర్గనైజేషన్ అంటే ఈ ఆశ్రమంలో ఆవిర్భవింపజేయడం నిజంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పిల్లలు వాళ్ళు నిలబడడానికి ఒక చదివే మార్గం కాబట్టి ఆ చదువు కోసం ఇచ్చేటువంటి ఎలాంటి వస్తువైనా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఫస్ట్ మీరు ఈ విషయంలో ఇక్కడ ఈ ఆశ్రమాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ప్రారంభించినందుకు దినదిన అభివృద్ధి చెంది గొప్ప స్థానంలో ఉండాలని ప్రతి ఒక్కరు వాటిని మీరు వినియోగించుకొని గొప్ప స్థానాలలో ఉండి మనల్ని ఆదర్శంగా తీసుకొని వీళ్ళు కూడా అలాంటి కార్యక్రమాలను చేస్తూ భావి తరాలకి మనం ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది చాలా అభివృద్ధి చెందాలని, అందులో నా భాగస్వామ్యాన్ని కూడా కంపల్సరీగా సింగరేణి సంస్థలో 39 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం సేవలందించి RG3 OCM1లో EP ఫిట్టర్గా ఉద్యోగ విరమణ పొందిన కార్మిక క్రీడాకారుడు బచ్చ ప్రవీణ్ కుమార్ను అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, సహోద్యోగులు ఈరోజు ఘనంగా సన్మానించారు. OCM1 బేస్ వర్క్షాప్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి RG3 GM సుంకర్ మధుసూదన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రవీణ్ కుమార్, ప్రభావతి దంపతులను శాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ క్రమశిక్షణ, నిబద్ధత, సేవాభావానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. అనంతరం RG3 అడ్డియాల ప్రాజెక్టు సీనియర్ క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ను సన్మానించి షటిల్ ర్యాకెట్ను బహూకరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు శంకర్, పాపయ్య, సుధాకర్ రెడ్డి, కాశీ విశ్వేశ్వరరావు, నసీర్ అహ్మద్, రఘుకుమార్, సత్యనారాయణ, సాయి స్వరూప్, కార్మిక సంఘాల నాయకులు నక్క రమేష్, సదానందం, క్రీడాకారులు హరికిషన్, ముఖేష్ కుమార్, చంద్రపాల్, శేషగిరి, అల్లం రమేష్, ప్రసాద్, గంధం శ్రీనివాస్, నరసింహారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శివ, బుగ్గాజీ, జక్కుల దామోదర్, పూర్ణాకర్, వాసు, రవి, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
మరణం ప్రతి కుటుంబానికి విషాదమే, కానీ ఆ విషాదాన్ని కూడా మానవత్వంగా మార్చిన 3 కుటుంబాలు గోదావరిఖని పారిశ్రామిక నగరంలో అందరికీ ఆదర్శంగా నిలిచాయి. తమ ప్రియమైన వారిని కోల్పోయిన బాధలోనూ నేత్రదానం చేసి 6 జీవితాల్లో వెలుగులను నింపాయి. ఈ హృదయాన్ని కదిలించే కథనం ఇది. కన్నీళ్ల మధ్య తీసుకున్న ఓ గొప్ప నిర్ణయం చీకటిలో ఉన్నవారిని కొత్త ప్రపంచాన్ని చూపించింది. 3 వ్యక్తుల మరణం 3 కుటుంబాల్లో విషాదాన్ని నింపిన అదే సమయంలో 6 జీవితాల్లో వెలుగులను నింపింది. గోదావరిఖని జవహర్ నగర్కు చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ఇండ్ల రాజమల్లు మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించారు. భార్య గట్టమ్మ, కుమారుడు రాజేష్ కుటుంబ సభ్యుల సహకారంతో సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రాలను సేకరించి హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంకుకు తరలించారు. అలాగే పెద్దపల్లి జిల్లా మద్దిరాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మురుమురు గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ అర్కుల చంద్రశేఖర్ యాదవ్ మృతి చెందాడు. కుటుంబానికి ఆధారంగా నిలిచిన వ్యక్తిని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ ఆయన భార్య, కుటుంబ సభ్యులు నేత్రదానం చేయాలని నిర్ణయించారు. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో సదాశివ ఫౌండేషన్ ప్రతినిధుల సమక్షంలో నేత్రదానాన్ని నిర్వహించారు. గోదావరిఖని విఠల్ నగర్కు చెందిన మహమ్మద్ హరూన్ మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం జరిగింది. అయితే ఆ బాధను మానవత్వంగా మార్చిన కుటుంబ సభ్యులు హరూన్ నేత్రాలను దానం చేశారు. ఆయన కళ్ళ ద్వారా మరో 2 వ్యక్తుల ప్రపంచాన్ని చూసే అవకాశాన్ని పొందనున్నారు. ఒక్కో నేత్రదానం 2 జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అలా 3 మృతుల నేత్రదానం ద్వారా 6 చూపున అందే అవకాశం కలిగింది. మరణాంతరం కూడా సమాజానికి ఉపయోగపడవచ్చునని నేత్రదానం మహాదానమని ఆ కుటుంబాలు నిరూపించాయి. మనిషి జీవితం ముగిసిన అతని కళ్ళ ద్వారా ఇంకొకరికి ప్రపంచం మొదలవుతుందనే సందేశాన్ని ఈ 3 కుటుంబాలు తమ ఆచరణతో చాటి చెప్పాయి. విషాదంలోనూ మానవత్వాన్ని నిలబెట్టిన ఈ కుటుంబాలకు సదాశివ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు సానా రామకృష్ణారెడ్డి, నూక రమేష్, మారెల్లి రాజిరెడ్డి, లగ్శెట్టి చంద్రమౌళి, భీష్మాచారి, కెఎస్ వాసు, వెల్ది కవిత, అనంతరాములు, తాడబోయిన రాములు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఎల్లప్ప, సారయ్య, రాజేంద్ర కుమార్, ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి, పి మల్లికార్జున్, ఖజాంపురం రాజేందర్ తదితరులు అభినందనలు తెలిపారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.